ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. రైతులకు బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కిసాన్ క్రెడిట్ కార్డు లోన్ పరిమితిని పెంచేస్తుంది. ప్రస్తుతం ఈ లోన్ 3 లక్షలు ఉండగా 5 లక్షలకు పెంచేస్తున్నట్లుగా ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రైతులకు పంట సాగు కోసం పెట్టుబడులు అవసరమైనప్పుడు బయట అధిక వడ్డీ రేట్లతో అప్పులు చేయకుండా ఉండేందుకు ఈ కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్ కింద తక్కువ వడ్డీ రేట్లకే రుణాలు వస్తాయన్నమాట. వడ్డీ రేట్లలో దాదాపు 4% సబ్సిడీతో లోన్లుంటాయి. భారత ప్రభుత్వం రైతుల కోసం ఈ కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని 1998లోనే ప్రారంభించింది. వ్యవసాయం సహా మత్స్య పశుసంవర్ధక రంగాల్లో స్వల్పకాలిక రుణాన్ని పొందొచ్చు. ఇక్కడ వ్యవసాయం సహా ఇతర అనుబంధ కార్యకలాపాలైన ఎరువులు, పురుగుల మందులు, విత్తనాల కొనుగోలు, కూలీల ఖర్చు, మార్కెటింగ్, పంట కోత ఖర్చులు వంటి అవసరాల కోసం ఈ కార్డు ద్వారా లోన్ తీసుకోవచ్చు. కిసాన్ క్రెడిట్ కార్డులతో బీమా సదుపాయం కూడా అందుబాటులో ఉంది. ఇక్కడ అంతకుముందు గరిష్టంగా 1,60,000 వరకు ఎలాంటి పూచీకత్తు లేకుండానే లోన్ పొందొచ్చు. ఇప్పుడు పరిమితిని పెంచిన నేపథ్యంలో ఈ పరిమితి కూడా పెరిగే అవకాశం ఉంది. Kisan credit cards facilitate short-term loans for 7.7 crore farmers, fishermen and dairy farmers. The loan limit under modified interest subvention scheme will be enhanced from 3 lakh rupees to 5 lakh rupees for loans taken through the KCC. For Atmanirbharta in urea production,